అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మనందరికీ తెలుసు, భారత ప్రభుత్వం సీజ్ ఫైర్ని ప్రకటించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ని మే 7వ తారీఖున భారత ప్రభుత్వం అఫీషియల్గా స్టార్ట్ చేసింది పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి. పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం ఎందుకు యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది మనందరికీ తెలుసు. ఏప్రిల్ 22వ తేదీన కాశ్మీర్లో పెహల్గామ్ అనే ప్లేస్లో ప్రజల్ని సాధారణంగా అమాయక ప్రజల్ని మతం పేరుతో కాల్చి చంపడం, ప్రధానంగా హిందువులను టార్గెట్ చేయడం, భర్తలను చంపి భార్యల్ని మీరు జీవితాంతం విధవరాలుగా ఉండండి, మీ బొట్టు మేము చెరిపేస్తున్నాం అని చెప్పడం అంతా జరిగింది. సో దీనికి ఒక ఎమోషనల్ టర్న్ తీసుకొని భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అంటే మీరు మా భారతీయ ఆడపడుచుల బొట్టు చెరిపేశారు కాబట్టి మేము మీ ఊపిరి తీస్తామని చెప్పి మే 7వ తారీఖున ఈ ఉగ్రవాద శిబిరాల మీద ప్రిసైజ్ అటాక్, మెజర్డ్ అటాక్ అంటారు. అంటే ప్రెసిషన్ మెజర్డ్ అటాక్ అంటారు. అంటే ఏంటంటే ఈ ఉగ్రవాదుల శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది. అంటే కామన్ సివిలియన్స్ని కానీ లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కానీ టచ్ చేయకుండా ఈ ఉగ్రవాద శిబిరాలని ఐడెంటిఫై చేసి సుమారు 11 స్థావరాలని టార్గెట్ చేయడం జరిగింది. అందులో 9ని క్లియర్ కట్గా కొట్టడం జరిగింది. సో దీంతో ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున భారత్ మీద మాకు అమాయకులను చంపుతున్నారు అని చెప్పి గ్లోబల్ మొత్తం ప్రపంచం అంతా తిరిగి ఈ భారతీయులందరూ కూడా మమ్మల్ని చంపేస్తూ ఉన్నారు, అమాయకులను చంపేస్తూ ఉన్నారు, సాధారణ ప్రజలను చంపేస్తూ ఉన్నారు అని చెప్పారు. సో ఇలా ఉంచితే అసలు ఈ భారత్ పాక్ యుద్ధం యొక్క చరిత్ర ఇదంతా జరిగింది మనందరికీ తెలుసు. కానీ అసలు ఈ మూలాలు ఏంటో మనం పరిశీలిస్తే వాస్తవానికి మనందరికీ తెలుసు భారత్ పాకిస్తాన్ కలిసి ఉండేది. సరే, స్వతంత్రం వచ్చిన తర్వాత 2 నేషన్ థియరీ, అంటే ఇరు మతాలు, ఒకటంటే ముస్లిం మతం, ఒకటి హిందూ మతం విడిపోయి ఉన్నాయి. సో ఈ హిందూ మత ఆచారాలు వేరు, ముస్లిం మత ఆచారాలు వేరు కాబట్టి 2 నేషన్ థియరీ డెవలప్ అయింది. సో మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఉన్నారో ముస్లింలందరూ కూడా ఒక ప్రత్యేక దేశం కావాలి అని చెప్పి వారు పాకిస్తాన్ అనడం జరిగింది. ముస్లిం లీగ్ ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఎప్పుడైతే ఈ 1947 విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ భారత్గా 2గా చీలిపోవడం జరిగింది. సో పాకిస్తాన్ భారత్ ఎప్పుడైతే చీలిపోవడం జరిగిందో ఈ జమ్మూ కాశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉండేది, ప్రిన్సిపల్ స్టేట్గా స్వతంత్రంగా ఉండేది. దీన్ని హరి సింగ్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన హిందూ రాజు, కానీ మెజారిటీ అక్కడ ముస్లింలు ఉండేవారు. సో దీంతో ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఆయన్ని చంపడానికి వచ్చినప్పుడు ఆయన బ్రిటిష్ సహాయం అడిగారు, అది కాలేదు. తర్వాత ఆయన భారత్ సహాయం అడిగితే భారత్ సేనలు ఆయనకు మద్దతుగా వెళ్ళినాయి. సో అప్పటికే కొంత భూభాగాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. సో అలాగా పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉండిపోయింది. సరే, దీని తదనంతరం ఈ చారిత్రక నేపథ్యం, ఇంకా చారిత్రక నేపథ్యంకి వెళ్ళాలంటే అసలు వాస్తవానికి ఇక్కడంతా కూడా జమ్మూ కాశ్మీర్ అంతా కూడా హిందూ ఆరాధన ఉండేది, శివ ఆరాధన ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ 7th century ఇట్లాంటి టైంలో ఈ ఇస్లాం సూఫీ సాంప్రదాయం ఎంటర్ అయింది. సో ఎప్పుడైతే ఇస్లాం సూఫీ సాంప్రదాయం ఎంటర్ అయిందో అక్కడ నుండి కాశ్మీరీ పండిట్లు కొంతమంది ఇస్లాంలోకి వెళ్ళడం జరిగింది. ఆ మాటకు వస్తే మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకులు కూడా అందరూ హిందువులే. ఇది ఒక పూర్వ చరిత్ర. ఆ తర్వాత హరి సింగ్ అనే రాజు భారతదేశానికి ఇవ్వటం, ఇదంతా కూడా ఈ చరిత్ర. ఇంకొంచెం ముందుకు వస్తే ఆ తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ ఏర్పడి ఇదంతా కూడా భారత రాజ్యాంగం ఏర్పడి స్వతంత్ర రాజ్యాంగం అయిన తర్వాత ఇరు దేశాలు కూడా కొన్నిసార్లు జమ్మూ కాశ్మీర్ మీద యుద్ధం జరగడం జరిగింది. 1965లో భారీగా జమ్మూ కాశ్మీర్, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే కాకుండా పూర్తిగా జమ్మూ కాశ్మీర్ని కూడా మేము ఆక్యుపై చేసేస్తామని చెప్పి 65లో పాకిస్తాన్ ఒకసారి యుద్ధానికి వచ్చింది. సో అప్పుడు కూడా ఇరు విపక్షాలు కొట్లాటలు జరిగినాయి. సరే, ఎవరి కాలు సర్దుమనడం జరిగింది. తర్వాత 1971లో మరొకసారి ఈ పాకిస్తాన్తో అంటే తూర్పు పాకిస్తాన్లో నుండి తూర్పు భాగంలో ప్రజలు తిరుగుబాటు చేశారు. అంటే ఇప్పుడు బెలూచిస్తాన్ ప్రజలు ఎలాగ స్వతంత్ర దేశం కావాలని అనుకుంటున్నారో, సో తూర్పు పాకిస్తాన్ ప్రజలు కూడా మాకు ప్రత్యేక బంగ్లాదేశ్ కావాలి అని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. సో దీంతో మనం ఏంటంటే బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి ఇప్పుడు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు 1971లో బంగాల్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో మొత్తం కూడా పాకిస్తాన్ని ఎదిరించి స్వతంత్ర బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 1971లో ఇప్పుడు షేక్ హసీనా, ముజిబుర్ రెహమాన్ వీళ్ళందరూ కూడా అప్పుడు స్వతంత్ర యోధులుగా ఉన్నారు, మనందరికీ తెలుసు. సో ఇట్లా ఈ మధ్యలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారు ఏంటంటే 1962లో చైనాతో మనకు జరిగింది. సో చైనా అక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేసింది. సో దీనికోసం మనం ఆ అక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని, అదేవిధంగా టిబెట్లో ఉండేటువంటి టిబెట్ ప్రజలందరూ కూడా స్వతంత్ర దేశం కావాలని కోరుతా ఉన్నారు. సో అది దలైలామా వారికి మనం ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అది చైనాకి నచ్చలేదు. సో ఇట్లా చైనాతో కూడా 62లో పెద్ద యుద్ధం జరిగింది, దాంతో మనం ఓడిపోవడం జరిగింది. సో ఏది అయినప్పటికీ ఈ చైనా, ఈ పాకిస్తాన్, ఈ భారతదేశం, ఈ 3 కంటెక్స్ట్లో ఉన్నటువంటి యుద్ధ వివరాలు ఇవి.
సో దీంతో సహజంగా చైనా మన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలని చూస్తుంది. మన 8 స్టేట్స్ ఉన్నాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం ఇవన్నీ కూడా. సో సిలిగురి క్యారిడార్ ఉంది. ఆ సిలిగురి క్యారిడార్ని కనుక మనం కట్ చేస్తే భారతదేశం నుంచి చైనా ఆక్యుపైలోకి వెళ్ళిపోతుంది. చైనాకి ఆ భూభాగం దక్కాలని చూస్తుంది. సో దీంతో చైనా ఎప్పుడూ కూడా ఈ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆయుధాలు ఇస్తూ ఉంటుంది, ఈ J-10 ఇలాంటి యుద్ధ పరికరాలను అందిస్తూ ఉంటుంది. అదే భారతదేశం మీద కోపంతో. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలు ఇది ఒక చారిత్రక నేపథ్యం, అంటే ఇంత చారిత్రక నేపథ్యం ఉంది. మరి ఇప్పుడు ఉన్న పడంగా ఎందుకు యుద్ధం ఆపేశారు? సరే, యుద్ధం ఆపేదానికి కారణం అంటే మనందరం కూడా, భారతీయులందరం కూడా చాలా ఎమోషనల్ గురయ్యాం. ఇది POKని ఈసారైనా మనం తెచ్చుకుంటాం. 1999లో కార్గిల్ వార్లో కూడా మనకు అవకాశం వచ్చినా POKని తెచ్చుకోలేకపోయాం. ఇలా ఎన్నో సందర్భాల్లో మనం పాకిస్తాన్తో గొడవపడినా ఈ POKని తెచ్చుకోవడంలో మనం ఎందుకు వెనకడుగు వేస్తామో మనకు భావోద్వేగంగా ఉండొచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, పర్సనల్గా నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఈ పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద మనం ఎప్పుడైతే దాడులు చేయడం జరిగిందో, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానీ, లేకపోతే మనకి సర్గాదా ఎయిర్ బేస్ కానీ, మసూర్ కానీ, కామ్రా కానీ, క్వెట్ కానీ, ఇలాంటి ఎయిర్ బేస్ మీద ఎప్పుడైతే దాడి చేయడం జరిగిందో, ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్లో కొంత న్యూక్లియర్ పవర్ ఉంది, న్యూక్లియర్ అణుబాంబులు దాచారు. జస్ట్ కొంచెం దీంతో ఆ న్యూక్లియర్ బాంబుని టచ్ చేసేది భారత మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్స్ ఇవన్నీ కూడా ఆ బేస్ని ధ్వంసం చేయడం జరిగింది, ఈ నూర్ఖాన్ బేస్ని. సో దీంతో ఏంటంటే అక్కడ దాచిన అణుబాంబుల మీద కూడా పడింది, కొంచెం మిస్ అయింది. సో అది కనుక జరిగితే విస్ఫోటనం జరిగి ప్రపంచం మొత్తం ఇబ్బంది. ఎందుకంటే అణుబాంబు పేలితే ఒక పాకిస్తానే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా దాని రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకనే మనకి నో ఫస్ట్ యూజ్ దాని మీద ట్రీటీ మనం సైన్ చేసాం. మేము ఫస్ట్ అణుబాంబులు వాడమని మనం సైన్ కూడా చేయడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా అణుబాంబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఏదో భద్రత సేఫ్టీగా ఉంచుకోవాలి, కానీ దాన్ని వాడకూడదు అనేది ఒక నైతిక నియమావళి ఉంది. దానికి భారతదేశం కూడా కట్టుబడింది. సో దీంతో ట్రంప్ ఏం చేశాడంటే, వెంటనే ఒక ట్వీట్ చేసి మేమే యుద్ధం ఆపేసాం, మీడియేషన్ చేసామని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి అది తప్పు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం మన సార్వభౌమాధికారులు అంటే సోదరుడిలోకి ఎవరు కూడా చొరపడకూడదు. కానీ ట్రంప్ దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఈవెంట్స్ అన్ని మనం ఒక్కసారి మళ్ళీ మెమరైజ్ చేసుకుందాం. ఏప్రిల్ 22 తారీఖున ఈ పహల్గామ్ ఇష్యూ జరిగింది. సో 23, 24న క్రాస్ బోర్డర్ టెర్రరిజం మీద ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని అప్పటి ప్రధాని మోడీ సౌదీ అరేబియా నుంచి వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, హైదరాబాద్ మీటింగ్. సో 25-30 ఏప్రిల్ 25-30న క్రాస్ బోర్డర్లో షెల్లింగ్ అంటే ఆ తోటాలు కాల్చడం ఇదంతా కూడా ఫైరింగ్ స్టార్ట్ అయింది. సో మే 1 నుంచి 6 లోపు మన ఇండియా కూడా డ్రిల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే యుద్ధ విన్యాసాలు చేయడం, ఎయిర్ బేస్లో యుద్ధ విన్యాసాలు చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో మే 7న అఫీషియల్గా ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్గా 8-9 తారీఖు సీజ్ ఫైర్ అని చెప్పారు. అంటే 4 రోజుల్లో యుద్ధం ముగిసింది. మేము అనుకున్న టెర్రరిస్ట్ స్థావరాలు అయితే ఉన్నాయి, దాన్ని టార్గెట్ చేసాం అంటున్నారు. కానీ కొంతమంది నెటిజన్స్ ఇవందరూ ఏమంటున్నారంటే, పహల్గామ్ ఉగ్రవాదులు మీరు పట్టుకున్నారా? పహల్గామ్ ఉగ్రవాదులు మీరు పట్టుకోలేదు, అదేవిధంగా POKని ఆక్రమించుకోలేదు, మరి అవకాశం ఉన్నా ఎందుకు ఆక్రమించుకోలేదు అని చెప్పి అప్పటి ఇందిరాగాంధీ మాత్రం తూర్పు పాకిస్తాన్ విడగొట్టి బంగ్లాదేశ్లో చేయగలిగింది, కానీ మీరు చేయలేకపోయారు అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అప్పటి పరిస్థితులు వేరు. అప్పటికి ఇరు దేశాలకి అణుబాంబులు లేవు, ఇప్పుడు అణుబాంబులు ఉన్నాయి. అప్పటికి ఇరు దేశాల మధ్య కూడా అంటే పాకిస్తాన్ మనం కొంత బాగున్నా పాకిస్తాన్ ఇంకా డౌన్లో ఉంది. సో అప్పుడు అన్నీ అలా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు రెండు కూడా న్యూక్లియర్ పవర్ ఉన్న దేశాలు కాబట్టి సంయమనం పాటించి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆనాటి కండిషన్స్ని ఈనాటి కండిషన్స్ని పోల్చి ఇద్దరు నాయకులు సరిచూడటం అనేది కరెక్ట్ కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి ఎలాగైనా సరే POKని ఆక్యుపై చేయాలి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ రోజున మాట్లాడితే 8 గంటలకి ఆయన సందేశం ఇచ్చారు, మేము POK పట్ల చాలా కఠినంగా ఉన్నాం, మాకు ఎట్టి పరిస్థితులు దీన్ని ఉపేక్షించము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా యుద్ధం ఇలా జరిగిందని వివరించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 2 అంశాలు, ఏదైతే పహల్గామ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద స్థావరాలు దాడి చేశారు, సుమారు 100 మంది ఉగ్రవాదులు చంపారు, ఇవన్నీ ఓకే. కానీ జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఈ మసూద్ అజార్ కానీ హఫీజ్ సయ్యద్ కానీ వీళ్ళిద్దరు కూడా చనిపోయారా లేదని ఇంకా మనకు కన్ఫర్మేషన్ రావట్లేదు. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా సంబంధించిన చీఫ్స్, అదేవిధంగా పహల్గామ్ దాడి చేసిన 5 ఉగ్రవాదులు తెలియట్లేదు. అదేవిధంగా ఈ POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం తిరిగి సాధించుకుంటామా లేదా, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరి ఎలా డీల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది మనం వేచి చూడాలి. ఇప్పటివరకు ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. అంటే ఇవన్నీ కూడా మనం ఎప్పటికైనా సరే ఎవరు అడిగినా సరే దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే ప్రభుత్వం. సో దీనికోసం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొని POKని మనం తీసుకోవటం, అదేవిధంగా ఈ 5 టెర్రరిస్టులు పహల్గామ్లో దాడి చేసిన 5 టెర్రరిస్టులను పట్టుకోవడం, లష్కర్ తోయిబా కానీ జైషే మహమ్మద్ టెర్రరిస్టులపై కఠినంగా ఉండటం,
వాళ్ళ చీఫ్లను అంతం చేయడం, ఇవన్నీ కూడా ఇంకా మనకి నిర్దిష్ట లక్ష్యాలు మిగిలిపోయే ఉన్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్కి ఇంకా అవుట్పుట్ రిజల్ట్ అనేది ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలి ఉన్నాయి. సో దాన్ని భారత ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందని మనం వేచి చూడాలి.